ఫర్ సపోజ్ మనం ఏదైనా కానీ చేంజ్ చేయాలి లేకపోతే లర్న్ చేయాలంటే ఫస్ట్ మనం వినాలి. దాని తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలుసుకున్న తర్వాత దానిని మనం సాధన చేసేయడానికి నిర్ధారించుకోవాలి. అంటే ఏదైనా కూడా చేంజెస్ రావాలన్నా కూడా అది మనకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్, సెకండ్ స్టేజ్ కన్ఫర్మేషన్, థర్డ్ స్టేజ్ ట్రాన్స్ఫర్మేషన్లో మాత్రం మనకు మార్పులు వస్తాయి. ఇవి కాకుండా ఏదో అలా చేసుకుంటూ వెళ్ళామంటే అది జస్ట్ మనకు సెంటిమెంటల్ అయిపోతుంది. అంటే ఇందులో మనకి ఏదైనా సరే లైఫ్లో చిన్న మార్పు అయినా సరే ఒక్కసారిగా జరగడం అనేది ఇంపాసిబుల్. కానీ ఒక సిస్టమేటిక్ వేలో మనం దాన్ని వెళ్తే దాన్ని ఈజీగా అచీవ్ చేయొచ్చు. అది మనకు ఇన్ఫర్మేషన్, ఫస్ట్ స్టేజ్ ఇన్ఫర్మేషన్స్ అంటే తెలుసుకోవడం. అంటే ఏంటి తెలుసుకోవాలి ఇక్కడ? తెలుసుకోవడం అంటే ఏదైనా సరే చేంజ్ రావాలి అన్నప్పుడు ఫస్ట్ దాని గురించి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. ఫర్ సపోజ్ ఇక్కడ చాలా మంది ఆగిపోతారు. ఏదైనా సరే జస్ట్ వినడం, లేకపోతే దాన్ని రీడ్ చేయడం, దాన్ని లర్న్ చేయడం, జస్ట్ అంతే, అక్కడితో దాంతో ఆపేస్తారు. సో దీని నుంచి ఒరిగేది పెద్దగా ఏమీ ఉండదు. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మెయిన్ సెకండ్ స్టేజ్, అది మనకు కన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కన్ఫర్మేషన్స్లో మనం చేసేది విపరీతమైన సాధన అంటే ప్రాక్టీస్. మనకు అత్యంత వెరీ కీలకమైన దశ ఏదైనా ఉందంటే అది మనకు ఇన్ఫర్మేషన్ నిజమైన సాధన కాదు, యాక్చువల్లీ అది మనకు కన్ఫర్మేషన్ నుంచి తెలుసుకుంటుంది. అంటే ఏదైనా సరే గుడ్డిగా నమ్మకూడదు, ప్రతి దాన్ని క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేసిన తర్వాత దాన్ని కన్ఫర్మేషన్ అయిన తర్వాతే నెక్స్ట్ ఫైనల్ ప్రొసీజర్కి వెళ్ళాలి. అంటే ఏదైనా సరే మనసు చేంజ్ అయినా లేకపోతే మన ఇంట్రెస్ట్ మారుతాయి, దాంతోపాటు మనకుండే ఆలోచనలు కూడా మారుతాయి. మనం అప్పటి వరకు ఏదైతే నిజము అని అనుకుంటున్నామో ఈ యొక్క కన్ఫర్మేషన్ స్టేజ్లోనే మనకు అది ఏంటి అనేది రియాలిటీ బయటకు వస్తుంది. దాని తర్వాత లాస్ట్ టైం స్టేజ్ అది మనకు ట్రాన్స్ఫర్మేషన్. అంటే లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజే ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ అనేది యాక్చువల్లీ వెరీ ఈజీ ప్రాసెస్. ఫస్ట్ సెకండ్ స్టేజ్లో మనకు ఏదైతే ఉంటుందో కన్ఫర్మేషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. మనకి కన్ఫర్మేషన్ స్టేజ్లో గైడ్ చేయాలంటే ఎవరు అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే అప్పటి వరకు మనం అనుకునేటివి యాక్చువల్లీ అన్ని నిజమని అనుకుంటుంటాం. ఇక్కడ ఏ లివింగ్ ఎంటిటీ వాళ్ళ యొక్క ప్రతిపాదనలు, వాళ్ళ యొక్క థీరీస్, అజంప్షన్స్ వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేసుకొని ఉంటారు. అంటే కొంతమంది స్వార్థం, కొంతమంది బాధ్యత, కొంతమంది సేవ, కొంతమంది త్యాగం. సో ఇలాంటి డిఫరెంట్ పర్స్పెక్టివ్ వేస్లో ఎవరికి వాళ్ళ యొక్క అజంప్షన్ చేసుకొని అవే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. సో అంటే నేను ఏం చెప్తానంటే ఫర్ సపోజ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలని తెలిసినప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాము అని తెలిస్తే మనకు జస్ట్ అక్కడ మనకు డెస్టినీ ఏంటో తెలుసు, మన గమ్యం ఏంటో తెలుసు. కానీ మన గమ్యానికి ఎలా చేరుకోవాలని చెప్పేవాళ్ళు లేకపోతే వేస్ట్. ఒక ప్లేస్ని ఇంకో ప్లేస్కి వెళ్ళాలనుకున్నప్పుడు మనకు బోర్డు ఉంటే సరిపోదు, అక్కడ వెళ్ళడానికి ఎన్ని రూట్స్ ఉన్నాయి, ఏ రూట్స్ ఉన్నాయి, ఎలా వెళ్ళాలి అని చెప్పే వాళ్ళు కూడా ఇంపార్టెంట్. సో చిన్నదానికి అంత ఉన్నప్పుడు లైఫ్ లీడ్ చేయాలంటే మనకు ఇట్స్ గురువు అనే ఒక పర్సన్ మస్ట్ అండ్ షుడ్గా ఆ పాత్ని మనకు చూపిస్తాడు. మనకు సాధన అంటే కన్ఫర్మేషన్ స్టేజ్లో మనకు ఇది కరెక్ట్, ఇది తప్పు అని జడ్జ్ చేసే పర్సన్ అది గురువు మాత్రమే. ఎందుకంటే ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్తో మూవ్ అయ్యి లాస్ట్కి వెళ్ళే స్టేజ్లో ఏదో ఒక దాంట్లో పడిపోతారు. కాబట్టి సో కన్ఫర్మేషన్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మనకు ట్రాన్స్ఫర్మేషన్. సో మనకి ఏదైనా మారాలంటే 3 స్టేజెస్. అదొకటి మనకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, తర్వాత కన్ఫర్మ్ చేసుకోవాలి, దాని తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. ఈ 3 స్టేజెస్లో కన్ఫర్మేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ స్టేజ్.